13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, మేము చూస్తాము ఎంత భయభ్రాంతులు చేస్తారో. 14వ తారీఖు తర్వాత చూసుకుందాం. నమస్తే ప్రజలారా, కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. దాదాపుగా 50% మాత్రమే ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. అయితే 4 లక్షల ఓట్లు ఉండగా కేవలం 2 లక్షల మందే వాళ్ళు ఓట్లు వినియోగించుకున్నారు. చాలా కొట్లాటల మధ్య, చాలా హడావిడి మధ్య ఈ ఎన్నిక జరిగింది. అది ఎట్లా జరిగిందో, ఏ డివిజన్ లో ఎంత ఆగమాగం జరిగిందో మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకుందాము. చాణక్య స్ట్రాటజీస్, పబ్లిక్ పల్స్, స్మార్ట్ పోల్, నాగన్న సర్వే, ఇట్లా ఉన్న సర్వేలన్నిట్లా దాదాపుగా తెలంగాణలో ఉన్న ఎన్నికల సర్వేలన్నిట్లా కాంగ్రెస్ దే విజయం, నవీన్ యాదవ్ దే విజయం అని చెప్పి తెలుస్తుంది. దాదాపు 46 నుండి 47, 48% వరకు నవీన్ యాదవ్ కే ఓట్లు పడతాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి. మొన్న చెప్పిన కేకే సర్వే మాత్రం బీఆర్ఎస్ కు పడుతుందని చెప్పింది, కానీ చాలా ఉల్టాగా మారింది. లేటెస్ట్ రిపోర్ట్స్ అన్ని కాంగ్రెస్ దే గెలుపు అని చెప్తున్నాయి. అయితే బీఆర్ఎస్ కు మాత్రం 41, 42% దగ్గర బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉన్నట్టు మనకు సర్వేలు వచ్చినాయి. అయితే ఫైనల్ రిజల్ట్ నవంబర్ 14th రోజు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని సందర్భాలలో తప్పైన రోజులు మనం ఎన్నోసార్లు చూసినాం. కాబట్టి ఒరిజినల్ రిజల్ట్ నవంబర్ 14వ తారీఖు వస్తుంది. ఆ రోజు కోసం వేచి చూద్దాం. ఇకపోతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 800 సీసీ కెమెరాలు పెట్టినా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 136 డ్రోన్లతో నిఘా పెట్టినా కూడా మనం ముందుగా ఊహించినట్టే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది అంత సాఫీగా సాగిపోలే. అంత సాఫీగా ఎందుకు జరగలేదో, ఎవరు జరగనీయలేదో, ఎక్కడెక్కడ ఎవరు డబ్బులు పంచిల్లో, చనిపోయిన వాళ్ళు లేచొచ్చి ఎట్లా ఓట్లేసిల్లో, వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, విప్పులు వీళ్ళందరూ జూబ్లీహిల్స్ బస్తీలో ఎందుకు తిరిగారో, రౌడీలు, బస్తీ నాయకులు, కార్పొరేటర్లు వీళ్ళందరి కథ ఏందో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్రజలారా. దానికంటే ముందు ఒక విషయం అయితే, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు బీర్లా ఐలయ్య, రామచంద్ర నాయక్, రామదాస్ పై మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎందుకనంటే వీళ్ళు వేరే నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి, మీరు వీడియో చూడండి. ఈయన నియోజకవర్గంలో ఓటర్ లిస్ట్ చూసినట్టు ఎలక్షన్ జరుగుతుండగా ఆడికి వచ్చి మంచిగా బండి మీద తిరుగుకుంటా ఓటర్లను ప్రభావితం చేయడానికి బాగా తిరిగిండు. ఈ తిరుగుడేదో నష్టపోయిన రైతుల చుట్టూ, లేకపోతే హైడ్రాల పేదల ఇల్లు కూలిపోయినాయి కదా, ఆ పేదల చుట్టూ తిరిగితే ఆటోమేటిక్ గా వీళ్ళ ఓట్లు పడు. కావాల్సిన వాటి చుట్టూ తిరగకుండా ఈ రోజు ఇలా కింద మీద పడి ఓటర్లను ప్రభావితం చేసిండు. కాబట్టి బీర్లా ఐలయ్య మీద, ఇంకొంతమంది ఎమ్మెల్యేల మీద కేసు అయింది. ఎలక్షన్ డ్యూటీలు ఉన్న ఒక కానిస్టేబుల్ నిద్రపోతాడు. ఈయన నిద్రపోయినందుకు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేస్తాళ్ళు. మరి ఏం చేస్తాడండి పాపం, ఓటు వేయడానికి ఎవరు వస్తలేరు. అసలే మధ్యాహ్నం టైం ఇంతంత తిన్నాక కాసేపు నిద్ర వచ్చినట్టున్నది, నిద్రపోయిండు. అదే బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కొట్టుకుంటుంటే, డబ్బులు పంచుతా ఉంటే మేల్కతో అలర్ట్ ఉండు కదా, మీరు రాకుండా ఈయన నిద్రపోయిండు అని చెప్పి సోషల్ మీడియాలో ఇబ్బంది పెడితే ఎట్లా చెప్పండి. ఎందుకు చెప్తున్నా అంటే, పాపం మీరు అన్ని డివిజన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ డబ్బులు పంచుకుంటా, కొట్లాట చేసుకుంటా, దూషించుకుంటా అంత ఆగమాగం చేసిళ్ళు కదా, వీడికి రాలే పాపం. ఆ బస్తీ ఎక్కడున్నదో ఆడికి రాకపోయేసరికి ఆయన బోరు కొట్టి నిద్రపోతాడు. మీరు అన్ని డివిజన్లో చేసిన పెంట పంచాయతీ వీడికి వచ్చి చేస్తే ఈయన అలర్టుకుండు కదా. ఇక్కడ చూడండి, దొంగోట్లు వేయడానికి వచ్చిన మహిళను పట్టుకుంటారు. అట్లా పట్టుకుంటారండి మీరు? ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్, అపోజిషన్ లో ఉన్న బీఆర్ఎస్ ఎన్ని దొంగోట్లు వేసి ఇవ్వాలి? రాష్ట్రం అంతా చూడలే మధ్యాహ్నం తర్వాత ఏం జరిగిందో. మీరు పోలింగ్ బూత్ల ముందు డబ్బులు పంచితే తప్పు లేదు, చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఓట్లేపిస్తే తప్పు లేదు. అరే ఒక దొంగ ఓటు వేసినందుకు ఇంత హడావిడి చేసిళ్ళు. అయితే విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ కు, పోలీస్ డిపార్ట్మెంట్ కు, ప్రభుత్వానికి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఆమె దొంగ ఓటు వేసింది కదా, ఆమెను పట్టుకున్నారు కదా, ఏ పార్టీ వాళ్ళు దొంగ ఓటు ఏమన్నారో ఆ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తారా, వాళ్ళ మీద కేసు కడతారా అని విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఆమెంతటా అయితే ఏలే కదా, ఏదో ప్రభావం ఉన్నది కదా ఆమె మీద, ప్రేమతో వచ్చి దొంగోట వేయరు కదా. ఆ మహిళపై బీఆర్ఎస్ ప్రభావం ఉన్నదా, కాంగ్రెస్ ప్రభావం ఉన్నదా, ఏ నాయకుడు చెప్తే ఓటేసిందో ఇంటరాగేషన్ లో తేల్చి ఆ నాయకుడిని, ఆ పార్టీని శిక్షించే వ్యవస్థ మన దేశంలో ఉన్నదా అని విద్యార్థుల రాజకీయ పార్టీ చెప్తుంది. అరే ఓట్లు వచ్చినాయి కదా, సెలవు దినం కదా అని ఈ అన్న ఓటేయడానికి పోలింగ్ బూత్ కొస్తే ఆయన ఐడి కార్డు ఆయన దగ్గరనే ఉన్నది, ఆయన ఏళ్ళకి ఇంకే లేదు. తీరా చూస్తే ఆయన ప్లేస్ లో ఎవరో ఓటేసిపోయిల్లు. మరి ఈ అన్న ఓటు బీఆర్ఎస్ వాళ్ళు వేసిల్లా, కాంగ్రెస్ వాళ్ళు వేసిల్లా, బీజేపీ వాళ్ళు వేసిల్లా, అది పట్టుకునే సత్తా ఎలక్షన్ కమిషన్ దగ్గర గానీ, ప్రభుత్వం దగ్గర గానీ, సుప్రీంకోర్టుల దగ్గర గానీ ఉన్నదా? ఉండాలంటే రాజకీయంలో మంచి నాయకులు ఉండాలి కదా. ఆ మంచి నాయకుల కోసం, మంచి సమాజం కోసమే విద్యార్థుల రాజకీయ పార్టీ పోరాడుతుంది కదా. ఈయన చూడండి, పోలింగ్ బూత్ ముందు విచ్చలవిడిగా డబ్బులు లెక్క పెట్టుకుంటా పైసలు పంచుకుంటున్నాడు. ఈయన కాంగ్రెస్ కు సంబంధించిన ఆయన కొంతమంది, బీఆర్ఎస్ కు సంబంధించిన ఆయన కొంతమంది. ఏ పార్టీకి చెందుతుంది? ఇట్లున్నాయి, ఇట్లా జరిగింది ఎలక్షన్ అని చెప్పడానికి ఏ పార్టీ అయితే ఏంది? అయితే మొత్తం
మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవస్థ మొత్తం దిగి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవాలని చెప్పి రౌడీజం చేస్తేంది, డబ్బులు పంచుతేంది, ప్రలోభాలకు గురి చేస్తేంది, దొంగ ఓట్లు వేస్తేంది, ఏదేమైతేంది మొత్తానికైతే ఎలక్షన్ ముగిసింది. అట్లానే బీఆర్ఎస్ సైడ్ ఉన్నా అనుకోకండి, బీఆర్ఎస్ కూడా పొట్టు ఆగమాగం చేసింది. ఫైనల్ గా ఈ వీడియో ముగించే ముందు మాగంటి సునీత గారి సవాల్ చూడండి. 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, మేము చూస్తాము. ఎంత భయభ్రాంతులు చేస్తారో 14వ తారీఖు తర్వాత చూసుకుందాం. ఇన్ని సవాళ్ల మధ్యలో, రౌడీజం మధ్యలో, కొట్లాట మధ్యలో, డబ్బు మధ్యలో, దొంగోట్ల మధ్యలో, ఓటు చోరీ మధ్యలో, అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్న పోలీస్ మధ్యలో, అధికారంలో ఉన్న పార్టీకి అపోజిషన్ పార్టీకి మధ్య జరిగిన ఈ ఎన్నికలో ఎన్ని తప్పులు ఉన్నాయి, ఈ రాజకీయ నాయకుల గుణం ఏంటిదో, ఈ ఎన్నికల వ్యవస్థలో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో మీరు అందరు చూసిల్లు ప్రజలారా. కాబట్టి ఈ వ్యవస్థను ఇవన్నిటిని మార్చాలంటే కొత్త రాజకీయ శక్తి కావాలి. అది ఖచ్చితంగా విద్యార్థుల రాజకీయ పార్టీ. మన పార్టీ సిద్ధాంతం నచ్చితే మన పార్టీలో జాయిన్ కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్ కి మీ డీటెయిల్స్ పెట్టవచ్చు. అదే విధంగా గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మన పార్టీకి సపోర్ట్ చేయండి. ముఖ్యంగా మన పార్టీ ఎజెండా ఉచిత విద్యా వైద్యం కార్పొరేట్ స్థాయిలో ప్రతి పౌరుడికి అందాలని క్యాంపెయిన్ లో మీరు భాగస్వాములు అవుతారని కోరుకుంటూ జై తెలంగాణ, జై వీఆర్పీ.